వైసీపీ ప్రభుత్వం చేసిన అతి అవినీతి నిర్వాకం వల్ల కుదేలైన విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా ప్రజలు ఎన్నడూ వినని విధంగా యూనిట్కి 13 పైసలు ఛార్జీలు తగ్గించి ట్రూ అండ్ డౌన్ ఛార్జీలు చేయడం దసరా కానుకేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనితీరుకు ఇదొక నిదర్శనమని అన్నారు. ఈ ప్రక్రియ అవినీతి రహిత పాలనకు గీటురాయి లాంటిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి సొమ్ము కోసం సర్దుబాటు ఛార్జీలు పెంచడం వల్ల 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, దాని ఫలితంగానే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి చేరుకుందన్నారు. మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీఎస్టీ సరళీకృతం చేయడం వలన పేద మధ్యతరగతి ప్రజల్లో వస్తున్న ఆనందం వర్ణించలేమని అన్నారు. ఆహారం, మందులు, నిత్యావసరాలపై 18% ఉన్న జీఎస్టీ 5% తగ్గించడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పట్ల మహిళల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని వారికి 15,000 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వినాశనం వైపు నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. విజయంగా గొప్ప ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకంలో ముఖ్యంగా ప్రథమంగా నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకి, అవినీతి రహిత ప్రభుత్వం పనిచేసిన తీరుకి అర్థం పడుతుందని, దీన్ని ప్రజలు మరింతగా అర్థం చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఈ రోజున ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్రంలో తగ్గుతున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఈ జీఎస్టీ ఫలితాలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తే ఈ తగ్గింపు ఫలితాలు, ఈ ట్రూ డౌన్ ఛార్జెస్, కరెంటు ఛార్జెస్ 13 పైసలు, యూనిట్కి 13 పైసలు తగ్గించడం అనేది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికే స్త్రీశక్తి పేరుతో మహిళలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రయాణాలకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అదేవిధంగా ఆటో డ్రైవర్స్కి అందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసి, ఎందుకంటే ఆ వ్యవస్థలని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వినాశనం నుంచి ఒక అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తించి ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.